హలో మోహన్ గారు. హలో. ఎక్కడికో బయలుదేరుతున్నట్లున్నారు? అవును, 2 రోజులు పనుంటేను హైదరాబాద్ వెళ్తున్నాను. అలాగా? ఫ్లైట్కి ఇంకొంచెం టైం ఉందిలేండి. రండి, కూర్చోండి. చెప్పండి, చేతిలో ఏంటది? ఏంటో చెప్పుకొని చూద్దాం. ఏం తట్టడం లేదు, మీరే చెప్పండి. ఆ మాత్రం చెప్పకపోతే ఎలాగండి? నేను మీకు మొన్న చెప్పా కదా, రెండో పెళ్లి చేసుకోబోతున్నానని. ఆ, అవును. అంటే హోహోహో, ఇది ఇది పెళ్లి కాడా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీకు మన వివరాలన్నీ చెప్దాం అనుకున్నాను, కానీ టైం లేకపోయింది. ఇప్పుడు మీకు కావాల్సిన వివరాలన్నీ ఆ కార్డులో ఉన్నాయి, చూడండి. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరో చెప్పనే లేదు? చెప్పడం ఏంటి, మీరు కావాలనుకుంటే ఇప్పుడే చూపిస్తాను. అదేంటి? అవును, పెళ్లి కూతురు ఇంట్లోనే ఉంది. మా గవర్నెస్నే పెళ్లి చేసుకోబోతున్నాను. ఐసి, అలాగా. వెరీ గుడ్, లక్ష్మి గారినే చేసుకోబోతున్నారన్నమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే మీది ఆదర్శ వివాహం అన్నమాట. డబుల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నేను ఒకసారి మీ ఇంటికి వచ్చి లక్ష్మి గారిని కలుస్తాను, కంగ్రాట్స్ చెప్తాను. అసలు ఆవిడ కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను, కానీ వీలు పడలేదు. 2 సార్లు మీ ఇంటి దాకా వచ్చాను, కానీ అప్పుడు ఆవిడ ఇంట్లో లేరు. ఇప్పుడైనా కలిసి ఆవిడకి గ్రీటింగ్స్ చెప్పాలి. ఇంతకీ అసలు ఆవిడ దేవురు? ఆవిడది ఈ ఊరు కాదు, అసలు ఆవిడ పేరు కూడా లక్ష్మి కాదు. అదేంటి? అది అంతేలేండి, చెప్పాలంటే పెద్ద కథే అవుతుంది. మీకు తీరుకున్నప్పుడు చెప్తాను, ఇప్పుడు మీకు అంత టైం లేదు కదా. అవునవును, మర్చిపోయాను. థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్. ఇక నేను బయలుదేరుతాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఎనీవే, తీయటి వార్త చెప్పారు. ఊరి నుంచి రాగానే మీ నోరు తీపి చేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఇంట్లో పనిచేసే గవర్నెస్నే పెళ్లి చేసుకోవాలన్న మీ నిర్ణయం చాలా గొప్పది. దానికి కూడా చాలా సంస్కారం కావాలి. అందుకే మీ నిర్ణయం నాకు చాలా నచ్చింది. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. మనం అనుకుంటుండగానే పెళ్లి దగ్గరికి వచ్చేసింది. అయినా మీరేం వర్రీ కాకండి, అంతా నేను చూసుకుంటాను. మీ ఇద్దరి పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. మీరు ఇలా అంటారని నాకు ముందుగానే తెలుసు. ఈ కొద్దిపాటి పరిచయంలోనే మన ఇద్దరి మధ్య మంచి అనుబంధం చోటు చేసుకుంది. ఇది ఇలాగే కలకాలం నిలవాలని నేను ఆ దేవుని కోరుకుంటున్నాను. యు ఆర్ రియలీ సచ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఐఎమ్ రియలీ లక్కీ టు హ్యావ్ యూ. భలేవారే, నన్ను మరీ పొగడ్తలతో ముంచెత్తద్దు. దట్ ఫీలింగ్ ఈజ్ మ్యూచువల్. మీరు దొరకటం నా అదృష్టం కూడా. మన స్నేహానికి ఏదీ అడ్డురాదని నేను మీకు హామీ ఇస్తున్నాను, సరేనా? ఇక నేను వెళ్తాను. మళ్ళీ రాగానే పెళ్లి హడావులే మునిగిపోతాను. పనులన్నీ నాకే అప్పగించాలండోయ్, ఇంకెవరికి ఇవ్వకూడదు. మీరు చెప్పారు కదా, అలాగే. బాయ్. అవును, అసలు పేరు లక్ష్మి కాదన్నారు కదా, కనీసం పేరైనా చెప్పండి. ఆ కార్డులో ప్రింట్ అయి ఉంది. అయితే ఎల్లుండి దాకా సస్పెన్షన్ అనమాట. అప్పుడు తిరిగి వచ్చాక చూస్తాను. బాయ్. ఏంటి రవి, దేనికోసమో వెతుకుతున్నట్టున్నా? అవును టీచర్, ఏంటది? పైన ఒక జపనీస్ బొమ్మ ఉందట. డాడీ నన్ను తీసుకోమన్నారు. జపనీస్ బొమ్మ? అవును, ఇప్పుడు అదెందుకు? చాలా బాగుంటుందట. దానంతట అదే కదులుతూ ఉంటుందట, మ్యూజిక్ కూడా వస్తుందట, అందుకే. అమ్మో, ఎంతలో ఎంత ప్రమాదం తప్పింది. నా గుండె ఆగినంత పని అయింది. పడితే పెద్ద దెబ్బలే తగిలేవి. అయినా నన్ను పిలవచ్చు కదా, ఇంకెప్పుడు ఇలా స్టూల్ వేసుకుని నిలబడకు. టీచర్, పోనీ మీరైనా తీసి పెట్టండి.
అబ్బా నువ్వు తీస్తావా నేను తీనా? అయినా ఏమంత స్పెషాలిటీ ఉందా బొమ్మలో? అంతలా హడావిడి పడిపోతున్నావు. నన్ను చెప్పమంటారా? దానికి చాలా సెంటిమెంటల్ వాల్యూ ఉంది. అదే దాని స్పెషాలిటీ. అవును, ఆ బొమ్మ వెనుక చాలా పెద్ద కథే ఉంది. అది రవి కోసమని వాళ్ళ అమ్మ కొని ఉంచింది. వాడు పుట్టక ముందే షాపులన్నీ వెతికి కొని దాచిపెట్టుకుంది. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇటువంటి బొమ్మ చూసిందట. అందుకే ఎంతో ముచ్చటపడి తనకు పుట్టబోయే బిడ్డకు కూడా అదే ఇవ్వాలనుకుంది. కాని విధి విలాసం తన కోరిక తీరకుండానే వెళ్ళిపోయింది. రవికి ఊహ తెలియకముందే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆ బొమ్మ చూసినప్పుడల్లా నాకు తనే గుర్తొస్తూ ఉండేది. ఆ బాధ తట్టుకోలేక ఇన్నాళ్ళు దాని అలా పైన దాచిపెట్టాను. అలాగా? అవును, దాని గురించి రవికి ఎప్పుడు చెప్పలేదు. దాని గతం గురించి తెలుసుకొని వాళ్ళ అమ్మను తెలుసుకొని ఏడుస్తాడని నేను అలా దాచిపెట్టాను. కానీ ఇప్పుడు అవసరం లేదు. అందుకే ఇవాళ రవికి దాని గురించి చెప్పాను. అవును, ఇప్పుడు దాచిపెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడంటే వాడికి అమ్మ లేదు. ఇప్పుడు ఆవిడ స్థానం భర్తీ చేస్తూ ఇంట్లోకి మరొకరు వచ్చారు. ఇప్పుడు రవికి అమ్మలేని లోటు లేదు. వాడు అందరి పిల్లలాగానే హాయిగా ఆనందంగా ఉండొచ్చు. వాడి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఇంతకు ముందెప్పుడు వాడిని ఇంత సంతోషంగా చూడలేదు. మీ రాకతో వాడి జీవితమే మారిపోయింది. చూడండి, వాడెంత సంతోషంగా ఉన్నాడు. హాయ్. 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 మా అందరి జీవితాల్లోకి కొత్త కళాకాంతులు తీసుకొచ్చిన మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నేను నిజమే చెప్తున్నాను. మీ రాకతో ఇంటికి కళ వచ్చినట్లయింది. ఇది మీ అమ్మ నీకు ఇవ్వాలనుకున్న గిఫ్ట్. కానీ ఇప్పటిదాకా దీన్ని చూడకుండా ఉండిపోయావు. ఇప్పుడు మీ టీచర్ రాకతో నీకు దీన్ని చూసే అదృష్టం కలిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది నీకు మీ టీచర్ ఇచ్చిన గిఫ్టే. వెళ్ళి ఆవిడికి థ్యాంక్స్ చెప్పు. సే థ్యాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ గిఫ్ట్.
కవర్ ఏంటి? అయ్యగారిదేమో. అయినా సరస్బాబుకి ఇచ్చేస్తే పోద్ది. ఆ అమ్మ జాగ్రత్తగా దాసుంచి అయ్యగారు రాగానే ఇస్తుంది. పాప స్నానం చేస్తుందేమో. ఇక్కడ ఉంచితే పాప బయటికి రాగానే చూసుకుంటుంది. ఏంటి లక్ష్మి గారు, రవి కోసం పాలు తీసుకొచ్చి అలా బయట పెట్టేసి వెళ్ళిపోతున్నారే? గదిలోకి ఎందుకు వెళ్ళలేదు? ఏంటి నా కంగారు? ఏమైంది? లోపల ఏం జరుగుతుంది? ఏం లేదు, ఏం లేదు. మరి ఆ పాలు ఆ బయట ఉంచారే? పాలు ఇప్పుడు ఇస్తాను. ఏంటండి, ఆ బొమ్మను చూస్తుంటే మీకు ఇబ్బందిగా అనిపిస్తుందా? బొమ్మ అదేం లేదు. మీరు నిజం చెప్పకపోయినా నాకు తెలుసులేండి. నేను చూస్తూనే ఉన్నాను. నేను ఆ బొమ్మ గురించి చెప్పిన దగ్గర నుంచి మీరు ఇలా ఫీల్ అవుతున్నారు. రవి దగ్గర ఆ బొమ్మను ఎప్పుడు చూసినా మీరెందుకనో టెన్షన్గా ఫీల్ అవుతున్నారు. 2-3 రోజుల నుంచి ఇదే వరుస. అబ్బే అదేం లేదు. ఇంకెన్నాళ్ళు దాగుడు మూతలు? దాగుడు మూతలా? మీరు చెప్పేదేంటో నాకు అర్థం కావడం లేదు. అవును, దాగుడు మూతలే. మామూలుగా ఎవరైనా ఇంకొక వ్యక్తితో దాగుడు మూతలాడతారు, కానీ మీరేమో మీ మనసుతోనే దాగుడు మూతలాడుతున్నారు. మనసుతోనా? అవును, మీరు మీ మనస్సుతోనే దాగుడు మూతలాడుతున్నారు. అది చెప్పేది వినిపించుకోవడం లేదు. దానికి దొరకకుండా తప్పించుకు తిరగాలని తాపత్రయపడుతున్నారు. కానీ అదెవరికీ సాధ్యం కాదు. మనసును తప్పించుకొని ఎవరూ ఎక్కడికి పారిపోలేరు. మీది వృధా ప్రయాస. మీరు చెప్తున్నదేంటో అసలేం అర్థం కావడం లేదు. మీ బాధ మాత్రం నాకు స్పష్టంగా అర్థమవుతోంది. బాధ? అవును, మీ మనసుతో మీరే ఘర్షణ పడుతున్నారు. ఏ నిర్ణయానికి రాలేక అవస్థ పడుతున్నారు. నిర్ణయమా? దేని గురించి? అది కూడా నా నోటితోనే చెప్పిస్తున్నారా? నన్ను పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న నిర్ణయం. మోహన్ గారు! అవును, మీకు కోపం వచ్చినా ఉన్న నిజమదే. పాత జీవితం మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెట్టమని మీ మనసు మీకు నూరిపోస్తోంది. కానీ మీరు దాంతో రాజీ పడలేకపోతున్నారు కదా? కొత్త జీవితమా? ఏంటో మీరు చెప్పేదేది నాకు అర్థం కావడం లేదు. లేదు, మీకన్నీ అర్థమవుతున్నాయి. కానీ మీరే ఏ నిర్ణయానికి రాలేకపోతున్నారు. అది చెప్పడం ఇష్టం లేక ఏమీ తెలియనట్లుగా ఇలా నటిస్తున్నారు. నటనా? అవును, అయినా మీకు ఇది కొత్త కాదులండి. మీరేమనుకోకపోతే మీకు విషయం చెప్తాను. చెప్పండి. ఈ మాటలు విని మీరేం బాధపడకూడదు. ఈ విషయాన్ని ఇంకా నాంచడం నాకు ఇష్టం లేదు.
అందుకని మీకు ఇలా చెప్పేస్తున్నాను. ఇంతకాలంగా మీ మనసు నొచ్చుకోవడం ఇష్టం లేక ఈ విషయాన్ని నాలోనే దాచుకున్నాను. ఏ విషయం? మీరెవరో నాకు బాగా తెలుసు. మీరు సినిమా నటి కళ.